హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 4. విరాట్ మాటలు విన్న హర్షిని కొంత ఆశ్చర్యంతో, క్షమించండి, నేను ఏ తప్పుగా విన్నాను అనుకుంటున్నాను, మీరు ఏం చెప్పారు అని అడిగింది. విరాట్ కళ్ళు చిన్నగా చేసుకొని, అది నిజమే, నువ్వు విన్నది నిజమే, నేను వెళ్ళి నా కోసం వంట చెయ్యమని చెప్పాను అని అన్నాడు. నువ్వు నన్ను వంట చెయ్యడానికి ఇక్కడికి పిలిచావని నేను అనుకుంటున్నాను, హర్షిని కనుబొమ్మలు పైకెత్తి చెప్పింది. విరాట్ హర్షిని జుట్టును వదిలించుకొని, నువ్వు చెప్పినట్టు చెయ్యి, నీ మైండ్ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. నేను నిన్ను 1 నెల మొత్తం నియమించుకున్నాను, నేను నిన్ను కొన్నాను. ఈ 1 నెలలో నిన్ను నాకు కావాల్సినట్టు చేయమనే హక్కు, బలవంతం నేను చెయ్యగలను, మరియు నువ్వు అది అనుసరిస్తూ ఉండాలి. నేను ఏది అడిగితే నువ్వు అది చెయ్యాలి. సెక్స్ చేయమంటే సెక్స్ చెయ్యాలి, నా దగ్గరికి రమ్మంటే నా దగ్గరికి రావాలి, ఏది చేయమంటే అది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను నీ కోసం డబ్బు ఇస్తున్నాను, మరియు నువ్వు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ అని అన్నాడు. హర్షిని గట్టిగా ఊపిరి పీల్చుకొని, మిస్టర్ విరాట్, ఏం చెప్తున్నారు? నేను ఎక్కడికి పడితే అక్కడికి రాను, ఇల్లు శుభ్రం చేయడం నా వల్ల కాదు అని అంటుంది. అప్పుడు విరాట్ గట్టిగా కోపంతో కళ్ళు ఎర్రచేసి హర్షిని వైపు చూస్తాడు. ఆ భయంతో హర్షిని ఉనికిపోతుంది. మీ ఇంటి శుభ్రం చేయడానికి కాదు, మీ మంచంలో మిమ్మల్ని అలరించడానికి ఇది నా పని కాదు అని చెప్పింది. విరాట్ చిరాకుగా, నీకు వెంటనే విషయం అర్థం కాలేదు, మరియు నేను నిన్ను శుభ్రం చెయ్యమని అడగలేదు, నేను నిన్ను వంట చెయ్యమని అడిగాను. కాబట్టి నిశ్శబ్దంగా వంటగదికి వెళ్ళి వంట చెయ్యి, అర్థమైందా అని చెప్తాడు. నువ్వు 1 నెల పాటు నా ఆదేశాలను తిరస్కరించడానికి ప్రయత్నిస్తే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, ప్రతిదాన్ని నువ్వు పాటించాలి. రాబోయే 1 నెల మొత్తం నువ్వు ఫ్రీగా ఉండొచ్చు, లేకపోతే వచ్చే సమస్యలు నువ్వు ఎదుర్కోలేవు అని విరాట్ బెదిరిస్తాడు. ఇక్కడే నాతోనే ఉంటావు అన్నాడు. విరాట్ మాటలు విన్న హర్షిని ఆశ్చర్యపోయి, ఏమిటి? ఇది జరగదు, నేను జరగనివ్వను, నీ ఇంట్లో నేను నివసించను. మీరు నాతో ఏదైనా చేపించుకోవాలి అన్నప్పుడు మీరు నాకు మరింత డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అని అన్నాడు. ఇస్తా, నీ ముఖం మీద నేను ఇసిరేస్తా అని అంటాడు. ఆ మాటకి హర్షిని ఆశ్చర్యపోతుంది. నేను ఫోన్ చేస్తేనే వస్తాను, కానీ నీతో నివసించను అని అంది. నేను మీ అభిప్రాయం అడగలేదు, నీకు ఆర్డర్ ఇచ్చాను, నువ్వు నాతోనే ఉండాల్సి ఉంటుంది అని హర్షినికి చెప్పిన సమాధానం. అది విన్న విరాట్ చాలా బాధపడ్డాడు. హర్షిని తన చేతులను తన ఛాతీపై వేసుకొని, నేను మీ ఆజ్ఞను పాటించడానికి నిరాకరిస్తే, నేను ఈ 1 నెల మాత్రమే మీతో ఉంటే, నాకు వేరే క్లయింట్ దొరకకపోతే నాకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? నేను మీతో 1 నెల పాటు ఉంటే నాకు ఎంత నష్టం వస్తుందో మీకు తెలుసా? నేను మా గ్రూప్లో అత్యంత అందమైన మరియు హాట్ గర్ల్ని. కస్టమర్లు నన్ను ముందుగానే బుక్ చేసుకుంటారు. అందుకే నేను నా పనితో రాజీ పడలేను. నేను మీ ఇంట్లో 1 నెల పాటు ఉండలేను. నాకు చాలా డబ్బు కావాలి, మరియు దానికి చాలామంది క్లయింట్ కావాలి. నువ్వు ఒక్కడివే నాకు సరిపోవు. హర్షిని మాటలు విన్న విరాట్ ఆమె మెడను పట్టుకున్నాడు. హర్షిని మాటలు అతని కోపానికి ఆద్యం పోసాయి. హర్షిత తక్షణమే భయపడుతుంది. ఆమె నుడిటిపై గుడ్డిగా చెమటలు కనిపించడం ప్రారంభమవుతుంది. విరాట్ ముఖం చాలా ప్రమాదకరంగా కనిపించింది. హర్షిని దగ్గరకు తీసుకువచ్చింది. విరాట్ అన్నాడు, ఈ శరీరంలో మంట కాస్త ఎక్కువగా పెరిగినట్టుంది. అలా అయితే దాన్ని ఆర్పడానికి నేను చాలు. నువ్వు వేరే ఎవరి దగ్గరికి పడుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు. కనీసం 1 నెల పాటు కాదు, మరియు నీ ఆర్థిక అవసరాలు కూడా నేను తీరుస్తాను. నీకు అర్థమవుతుందా అని అన్నాడు.
నీ 10 మంది క్లయింట్ కలిసి నేను నీకు ప్రతిరోజు ఇవ్వగలిగినంత ఇవ్వగలం. ఈ రోజు నుండి 1 నెల పాటు నువ్వు నాతోనే ఉంటావు. ఇది నా ఆర్డర్ అని గట్టిగా చెప్తాడు. నన్ను సంతోషపరుస్తావు. దానికి ప్రతిరోజు నీకు జీతం లభిస్తుంది మరియు నీ అంచనాల కంటే 10 రెట్లు ఎక్కువ అవుతుంది నీకు లభిస్తుంది. మరియు ఈ సమయంలో నీవు నా పక్కన ఉండాలి. నీకు అర్థమవుతుందా అని పదే పదే ఆ మాట హర్షినితో అంటాడు. నువ్వు నిన్ను ముట్టుకోనియకుండా జాగ్రత్త పడు. ఎవరైనా ముట్టుకుంటే నా కోపానికి బలి అవుతాడు అని అంటాడు. విరాట్ హర్షిని మెడను వదిలి తన జేబులో నుంచి ఒక చెక్కును తీసి హర్షిని వైపు ఇస్తాడు. హర్షిని విరాట్ వైపు అయోమయంగా చూసి చెక్కును తీసుకుని దానిపై రాసిన మొత్తాన్ని చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవిగా అయ్యాయి. హర్షిని ముఖంలో చాలా ఆశ్చర్యం చూసి విరాట్ భావాలు కొంచెం మారిపోయాయి. విరాట్ పెదవుల మీద చాలా చిన్నగా కొంచెం చిరునవ్వు పడింది. అది చూసి హర్షిని కొంచెం కంగారు తగ్గింది. చెక్కు మీద రాసిన మొత్తాన్ని చూసి హర్షిని విరాట్ వైపు ఒక చిరునవ్వుతో చూసి, పర్వాలేదు, నాకు ఈ చెక్కు ప్రతిరోజు వస్తుంది అండి. విరాట్ తల అడ్డంగా ఊపి కాస్త కఠినమైన స్వరంతో, నా దగ్గర నువ్వు పడుకుంటే ఇది డబ్బు నీకే. ఈ షరతులన్నిటికీ నువ్వు అంగీకరించాల్సి ఉంటుంది అని చెప్పాడు. నా సూచనల ప్రకారం నువ్వు వెళ్తే వచ్చే నెల వరకు నీకు ప్రతిరోజు చెక్కు వస్తుంది. ఆమెకు జీతం అందుతుంది మరియు విరాట్ తప్ప మరెవరితోనూ పడుకోవాల్సిన అవసరం నీకు లేదు అని చెప్తాడు. ఇది తాను అనుకున్నంత కష్టం కాదని ఆమె మనసులోనే దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. కానీ ప్రతిరోజు తన బాధను భరించడం నా వల్ల కాదు అని అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు ఆమె తన ప్రేమించిన వ్యక్తి గురుత్వాన్ని భరించాల్సి ఉంటుంది. డబ్బు కోసం మరియు తన తండ్రి క్షేమం కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అలాంటిది తిని బాధను నేను భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నా. చెక్కును స్వీకరించిన హర్షిని విరాట్తో, చెప్పు, నీ షరతులు ఏమిటి? ఇంత డబ్బుకు కారణం ఏమిటి? నేను ఏం చెయ్యాలి? నేను ప్రతిదానికి అంగీకరిస్తా అని నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తుంది. విరాట్ సోఫా వైపు నడిచి కాసేపు అటు ఇటు తిరుగుతాడు. హర్షినికి అయోమయంగా చూస్తుంది. ఎందుకు ఇతను అటు ఇటు తిరుగుతున్నాడు? ఇప్పుడు ఏం చెప్తాడు? నాకు అర్థం కావటం లేదు. భయం వేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. సోఫా వైపు నడిచి దాని మీద స్టైల్గా కూర్చున్నారు. హర్షిని వెళ్ళి అతని ముందు నిలబడి, విరాట్ హర్షిని వైపు చూస్తూ పెద్దగా, ఏమీ లేదు, నేను నిన్ను తాకుతున్నంత కాలం మరెవ్వరూ నిన్ను ముట్టుకోకూడదు. చూసుకో. ఎందుకంటే నాకు ఎవరి మిగిలిపోయినా తినడానికి ఆసక్తి లేదు. నువ్వు నాతోనే నా దగ్గరే ఉండి నేను చెప్పిన పని చెయ్యాలి అని అన్నాడు. ఆ మాటలకి హర్షిని చాలా షాక్ అయ్యింది. ఎందుకు ఈయన ప్రతిదానికి ఇలా రియాక్ట్ అవుతూ ఉంటాడు? దీనికి అర్థం ఏమిటి? నన్ను ఇష్టపడతాడా లేక అని ఆలోచిస్తూ కొంచెం కంగారు పడింది. విరాట్ ముఖంలో ఒక దయ్యం లాంటి చిరునవ్వు కనిపించింది. హర్షిని ఇప్పుడు ఏం చేయబోతుందో అతనికి తెలుసు అన్నట్లుగా ఆమె ఇదంతా డబ్బు కోసమే చేస్తుంది అని అపోహ పడతాడు. అంత డబ్బు చూసి హర్షిని ఏ షరతులైనా అంగీకరించడానికి సులభంగా స్వీకరిస్తుంది అని అనుకుంటాడు. హర్షిని ఖచ్చితంగా నా మాటకు, నా డబ్బుకు లొంగుతుంది. ముఖ్యంగా అతి పెద్ద మొత్తం కాదని విరాట్ ఇప్పటికే నిర్ణయించుకున్నాడు. కానీ మరుసటి క్షణంలో హర్షిని విరాట్కు కూడా ఆశ్చర్యపరిచే పని చేసింది. హర్షిని చెక్కును తిరిగి టేబుల్ మీద ఉంచుతూ, చెప్పండి,
నన్ను క్షమించండి. మీరు వేరొకరిని కనుక్కున్నారు. నేను దీన్ని ఏమీ చెయ్యలేను. ఇలా చెబుతూ హర్షిని వెళ్ళిపోవడం ప్రారంభించింది. విరాట్ కోపంగా లేచి నిలబడి, నీకు చాలా ధైర్యం ఉంది. నువ్వు నా ఆఫర్ను తిరస్కరించావు. నీకు ఎంత ధైర్యం? నువ్వు ఎవరు? నీ స్థితి ఏమిటి? అని హర్షినిని ప్రశ్నించాడు. హర్షిని తిరిగి విరాట్తో, నేను ఎవరో కాదు, నాకు హోదా లేదు. మీలాంటి వేల మందిని కొనుక్కుంటారు. ఆ వేల మందిలో ఒకరిని నేను నా షరతులను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను మీతో ఉండను. నేను రాత్రికి మాత్రమే వచ్చి ఉదయం బయలుదేరతాను. మీరు నా షరతులను అంగీకరిస్తే నేను రాబోయే 1 నెల పాటు నీతోనే ఉంటాను అని చెప్పింది. నేను నీ వాడిని కాపాడటానికి సిద్ధంగా ఉన్నాను. లేకపోతే ఈ ఒప్పందం ఇక్కడితో ముగిస్తుంది. హర్షిని పరిస్థితి విరాట్కు చాలా కోపం తెప్పిస్తుంది. కానీ అతని నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. హర్షిని విరాట్తో, పర్వాలేదు, నువ్వు ప్రశాంతంగా ఆలోచించి ఏమైనప్పటికీ నాకు క్లయింట్గా ఏం ఆలోచించేది లేదు. నేను నైట్ వస్తాను అని చెప్పింది. వెంటనే వెళ్ళిపోతుంది. విరాట్ ఆమెను ఆపారు. ఏంది చెప్పు అంటే, విరాట్ ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత హర్షిని వేరే వ్యక్తి దగ్గరికి వెళుతుందని అనుకుంటూ చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే అంత కోపంగా ఉన్నాడేందంటే, హర్షిని తిరిగి చూసింది. విరాట్ తన కోపాన్ని అదుపులో పెట్టుకొని లోతైన శ్వాస తీసుకొని హర్షినితో, సరే, నేను నీ షరతులలో ఒకదాన్ని అంగీకరిస్తాను. కానీ నా మిగిలిన షరతులను నువ్వు తిరస్కరించలేవు. నేను మిమ్మల్ని ఏం చెయ్యమని అడుగుతాను అని చెప్పండి. మీరు నాతో ఉన్నంత వరకు మీరు మరెవరితో ఉండలేరు. మీరు దీని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని అన్నాడు. హర్షిని ముఖం మీద వాలుగా చూస్తూ చిరునవ్వుతో సోఫాలో కూర్చొని తన ఫోన్లో ఏదో చూస్తున్నట్లు నటిస్తున్నాడు. కానీ అతని కళ్ళు వంటగదిలో వంట చేస్తున్న హర్షిని పైనే ఉన్నాయి. హర్షిని తన జుట్టును ముడికట్టుకొని మరియు ఆ తరువాత వంటగదిలో ఒక అద్భుతమైన గృహిణిలా వంట చేయడం ప్రారంభించింది. వంట చేస్తున్నప్పుడు హర్షిని ఒకసారి విరాట్ వైపు చూసింది. అప్పుడు విరాట్ వెంటనే తన దృష్టిని ఫోన్ వైపు నిలిచాడు. తద్వారా అతను తన వైపు చూస్తున్నాడని హర్షినికి తెలియదు. కానీ హర్షినికి అర్థమైంది. మరియు ఆమె పెదాలపై ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. మరియు ఆమె తన పనిలోనికి తిరిగి వచ్చింది. విరాట్ మళ్ళీ పైకి చూసి ఆమెను చూడటం ప్రారంభించాడు. కొద్దిసేపటికి హర్షిని వంట వాసన హాల్ అంతా వ్యాపించింది. హర్షిని ఆహారాన్ని టేబుల్ మీద పెట్టింది. ఆహారం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి తినవచ్చు లేదా టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. హర్షిని అక్కడ నిలబడి ఉంది. ఆమె కూడా సరిగ్గా అన్నం తినలేదు కాబట్టి ఆమెకు కొంచెం ఆకలిగా ఉంది. ఆమె నిశ్శబ్దంగా అక్కడే నిలబడి తన ప్లేట్లో ఆహారం పెట్టి విరాట్ హర్షిని వైపు చూడగానే, కూర్చొని తిను అని అన్నాడు. హర్షిని నిరాకరించి, వద్దు, నాకు ఆకలిగా లేదు, నువ్వు తినండి అన్నది. హర్షిని వైపు చూస్తూ, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఇది నా ఒక్క షరతు. నీకు తెలుసు, నిశ్శబ్దంగా కూర్చొని తినండి. నాకు సెక్సీ మాత్రం రాత్రంతా కొనసాగుతుంది. దానికి అంతరాయం కలిగించిన నీకు ఎటువంటి సాగు చెప్పుకోకూడదని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నిశ్శబ్దంగా కూర్చొని తిను. నువ్వు ఉదయం వరకు బతికే ఉంటావు అని అన్నాడు. విరాట్ మాటలు హర్షినిని ఏం చెప్పలేకపోతుంది. ఆమె కూడా అతని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని తన ప్లేట్లో ఆహారం పెట్టడం ప్రారంభిస్తుంది. ఆహారం పూర్తి చేసిన తరువాత హర్షిని పాత్రలను వంటగదిలోనే ఉంచి శుభ్రం చేసింది. ఆమె తిరిగి వచ్చి టేబుల్ని కొద్దిగా శుభ్రం చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు అకస్మాత్తుగా విరాట్ ఆమెను వెనక నుండి తన చేతులతో గట్టిగా పట్టుకుంటాడు. ఇలా చేసిన ఈ దాడికి హర్షిని చాలా షాక్ అవుతుంది. ఆమె వెనక్కి తిరిగి చూడగానే విరాట్ ఆమె పెదవులపై తన పెదాలను ఉంచి ఆమెను ఉద్రేకంతో ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. అతను అకస్మాత్తుగా
వర్షిణిపైకి దూసుకుపోయాడు. ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. కానీ వెంటనే ఆమె తనను తాను నియంత్రించుకుంది. టేబుల్ మీద ఉంచిన వస్తువులను హర్షిని చేతిలో నుండి కింద పడ్డాయి. కానీ దీని గురించి పట్టించుకోవడం లేదు. అతను హర్షినిని పిచ్చివాడిలా ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. హర్షిని పెదాలను విడిపించి పెట్టుకోవడం ప్రారంభించాడు. హర్షిని కొంచెం ప్రయత్నించి విరాట్తో మనం గదిలో వెళ్ళొచ్చా అని అడిగింది. మీ దాకా ముద్దు పెట్టుకొని వద్దు, ఇప్పుడు కాదు అన్నాడు. విరాట్ హర్షిని ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెట్టి ఆమె కాళ్ళను తన నడుమును చుట్టూ చుట్టాడు. ఆమెను పిచ్చివాడిలా ముద్దు పెట్టుకోవడం ప్రారంభించారు. ఆమెను ముద్దు పెట్టుకోవడం చూసి హర్షిని శ్వాస వేగంగా అవుతుంది. ఆమె హృదయ స్పందన వేగంగా కొట్టుకుంటుంది. హర్షిని విరాట్ కొంచెం ఆపడానికి ప్రయత్నించి కానీ తను ఆపలేదు. హర్షి మెడను దీర్ఘంగా కొరుకుతాడు. దానితో ఆమె చిన్నగా అరుస్తుంది. విరాట్ దానిని ఎంతగానో ఆనందిస్తాడు. అతను తనను తాను నియంత్రించుకోలేకపోతున్నాడు. ఎవరూ రారు, ఇది నా ఇల్లు, నా అనుమతి లేకుండా ఇక్కడ ఏమీ జరగదు, నువ్వు దృష్టి పెట్టు అని చెప్పాడు. విరాట్ మాటలు విన్న హర్షిని కూడా అతని తన చేతిలోకి తీసుకొని నెమ్మదిగా అతని చొక్కా బటన్లన్నిటినీ తెరవడం ప్రారంభించింది. ఇప్పుడు విరాట్ కోరుకున్నప్పుడు ఆమె కూడా తన పని చేసుకోవాలి. విరాట్కు ఫిర్యాదు చేయడానికి ఆమె ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే విరాట్ పూర్తిగా సంతోష పెట్టడం మరియు సంతృప్తి పరచడం ఆమెకి చాలా ముఖ్యం. ఇద్దరు ఒకరి బట్టలు ఒకళ్ళు ఇప్పేసుకున్నారు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు సెక్స్ ఫీల్ అవుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ విరాట్ సంతోషాన్ని పెట్టడానికి తను చాలా ఆలోచనలు చేసింది. టేబుల్ మీద ఒక రౌండ్ పూర్తి చేసిన తరువాత విరాట్ హర్షినితో ఇంకో రౌండ్ కూడా పూర్తి చేశాడు. హర్షినిని ఎత్తుకొని సోఫా దగ్గరికి తీసుకొని వచ్చి వెళ్తారు. ఆమె శరీరంలోని వివిధ భాగాలను గుర్తుపట్టాడు. విరాట్ ఇదంతా చాలా దూకుడుగా చేస్తున్నాడు. ఇందులో అతను ఏదో కోపం ఉన్నట్లు అనిపించింది. అవును, అంత నిజంగా కోపం ఉన్నాడు. ఈ సమయంలో అతను ఆమెకు ఏం చేస్తున్నాడో అతనికి ఆమెకి ఇక్కడికి పిలవకపోతే వేరే అబ్బాయితో కూడా ఇలానే చేసేది అని ఆలోచిస్తూ ఇక్కడికి పిలిచాను అని అనుకుంటాడు. సంబంధం లేకపోయినా ఆమెపై వేరే ఎవరైనా తాగి ఇలా దాడి చేస్తే సెక్స్ చేస్తారేమో అని విరాట్కి ఒక అగ్ని తగిలించింది. నిరాశ స్వయంగా ఆశ్చర్యపోయాడు. హర్షిని విరాట్ని వీలైనంత ఆకర్షించే విధంగా కవ్విస్తుంది. ఆమె ఏడుపు విరాట్ని పిచ్చివాడిని చేస్తుంది. విరాట్ కూడా హర్షిని చాలా కోపంగా ఉన్నానని అనిపించేలా చేస్తుంది. ఇటీవల వివిధ ప్రదేశాల్లో ఇవన్నీ చేసిన తరువాత విరాట్ వరకు మరొక ప్రదేశంలో విరాట్కు ఉల్లాసమైన సెక్స్ నిర్వహిస్తారు. తనకి ఓర్పు శక్తి అలిసిపోయేలా చేస్తాడు. అయినప్పటికీ అసలు పూర్తి ధైర్యంతో కొనసాగుతుంది. మీరు చాలా కఠినంగా ఉన్నాడు. దీనివల్ల హర్షిని నొప్పిగా ఉంది, కానీ అవి ఏం చెప్పలేకపోతుంది. వెంటనే హర్షిని త్వరగా విరాట్ పైకి ఎక్కి తన సేవను అందిస్తుంది. నాకు డబ్బు ఇచ్చావు కాబట్టి నేను నీకు సేవను అందిస్తున్నాను. హర్షిని ఒకదాని తరువాత మరొకటి ఉపాయాలతో విరాట్ను చాలా ఉత్తేజపరుస్తుంది. విరాట్ పూర్తిగా పిచ్చివాడయ్యాడు. హర్షిని ఆలోచనలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. కానీ విరాట్ దూకుడు మరియు కోపం పెరుగుతూ హర్షిని ఇదంతా ఎక్కడి నుండి నేర్చుకుంది అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈమె చాలా అమాయకంగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇది చాలా వేరేలా ఉంది. హర్షినిని డైరెక్ట్గా అడుగుతాడు. ఇదంతా ఎప్పటి నుండి నేర్చుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతాడు. వెంటనే హర్షిని, ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఎంజాయ్ చెయ్యి. నీకు ఇది కావాలంటే అది చేసుకో. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ నా గురించి నీకు అవసరం లేదు అని చెప్తుంది. విరాట్కు మరింత కోపం వచ్చి అతని
తారాస్థాయికి చేరుకుంది. కానీ హర్షిని ఇవన్నీ భరిస్తుంది. 1 గంట వ్యాయామం తరువాత విరాట్ ప్రశాంతంగా నిద్రపోయాడు. అతను సగం మంచం మీద, సగం హర్షిని మీద ఉన్నాడు. ఆమె పారిపోయి మరొక మంచంలోకి వెళుతుంటే విరాట్ తన చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. హర్షిని ఎటూ వెళ్ళలేక ఆ మంచం మీదే పడుకొని ఉంటుంది. కానీ విరాట్ గాఢంగా నిద్రపోతాడు. హర్షిని తన నొప్పిని తట్టుకోలేక కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారడం ప్రారంభమైంది. ఆమె వణుకుతున్న శరీరాన్ని దుప్పటితో కప్పుకుంది. ఆమె నిద్రపోతున్న విరాట్ ముఖాన్ని కొంతసేపు చూస్తుంది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. విరాట్ నిద్రపోయి లేచినాక హర్షినితో ఏం మాట్లాడతాడు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.